హాయ్ ఎవరివన్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం ఇండియాలో రాబోతున్న బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీస్, పెద్ద బడ్జెట్లు అంటే దాదాపు 5 కోట్ల పైనతో బడ్జెట్తో రాబోతున్న కొన్ని సినిమాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడకపోతున్నాం. ఆ సినిమాలో ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు, ఆ సినిమా డైరెక్టర్లు ఎవరు, ఆ సినిమా బడ్జెట్ ఎంత, ఆ సినిమా ఎన్ని పార్ట్లుగా రాబోతున్నా అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడకపోతున్నాం. ఈ కేటగిరీలో వస్తున్న మొదటి మూవీ రామాయణ అనే సినిమాను పార్ట్ 1, పార్ట్ 2గా తీస్తున్నారు. పార్ట్ 1 ఈ సంవత్సరం దీపావళికి, పార్ట్ 2 నెక్స్ట్ ఇయర్ దీపావళికి రాబోతుంది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన వారు నితీష్ తివారీ గతంలో దంగల్ అనే మూవీని డైరెక్ట్ చేశారు. ఆ సినిమా దాదాపు 2,000 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో 2,000 crores వసూలు చేసిన ఏకైక మూవీ దంగల్. సో కాబట్టి ఈ రామాయణం మీద చాలా అంచనాలు ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ రణబీర్ కపూర్, సాయి పల్లవి, యాష్ అండ్ చాలామంది ఈ హిందీలో బాలీవుడ్లోని బిగ్గెస్ట్ యాక్టర్స్ అందరూ ఈ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారని మనకు తెలిసింది. ఈ సినిమాను దాదాపు 1,000 crores అంటే 1,000 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారని మనకు తెలిసింది. అండ్ ఈ సినిమాలో 2 పార్ట్లుగా తీస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఈ మధ్యలో ఒక టీజర్ విడుదలైంది. ఆ టీజర్ చూశాక చాలామందికి ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఎందుకంటే రామాయణం మీద రాబోతున్న సినిమా కాబట్టి చాలామంది ఎక్స్పెక్టేషన్ పోయాయి. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటించబోతున్నారు. అండ్ యాష్ రావణాసురుగా నటిస్తున్నారని తెలిసింది, కానీ మనకి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఈ సినిమాను 1,000 కోట్లతో తీస్తున్నారు కాబట్టి రాముడిగా రణబీర్ కపూర్ ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఈ సంవత్సరం దీపావళికి, నెక్స్ట్ ఇయర్ దీపావళికి 2 పార్ట్లుగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలోని మిగతా పార్ట్లకు ఇండియాలోని బిగ్గెస్ట్ యాక్టర్స్ని తీసుకుంటారని మనకు తెలిసింది. ఈ కేటగిరీలో ఇండియాలో రాబోతున్న మరో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ SSMB 29, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి 29 మూవీ. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన వ్యక్తి ఇండియాలోని బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి గారు 'RRR' సినిమా తర్వాత ఆస్కార్ విన్నింగ్ అయిన తర్వాత తీస్తున్న సినిమా ఇది కాబట్టి ఈ సినిమాపై ఇండియాలోని బిగ్గెస్ట్ అంచనాలు, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాను దాదాపు 1,000 కోట్ల బడ్జెట్తో ఇండియా వ్యాప్తంగా తీయబోతున్నారని మనకు తెలిసింది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా, మలయాళం యాక్టర్ పృథ్వీరాజ్ కుమార్ గారు యాక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా సౌత్ ఆఫ్రికా ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో తీస్తున్నారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ జనవరిలో స్టార్ట్ అయింది, కానీ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఈ సినిమాకి సంబంధించి ప్రపంచంలోని హాలీవుడ్లోని చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాను పార్ట్ 1గా, పార్ట్ 2గా 2 పార్ట్లుగా తీయబోతున్నారని మనకు తెలిసింది, కానీ ఇప్పటివరకు ఇలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఈ సినిమాలో ఫస్ట్ టైం మహేష్ బాబు గారు, రాజమౌళి గారు డైరెక్షన్లో చేయబోతున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రావాలని తెలుగు పరిశ్రమ కానీ ఇండియా ప్రొఫెషనల్ కానీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సో రాజమౌళి గారు, మహేష్ బాబు గారి కాంబినేషన్ రాబోతున్న ఫస్ట్ మూవీ కాబట్టి ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాను పాన్ వరల్డ్ కేటగిరీలో తీస్తున్నారని చాలామంది అంచనా వేస్తున్నారు. ఈ సినిమా దాదాపు ఒక 800 నుంచి 1,000 కోట్లతో తీస్తున్నారని మనకు తెలిసింది. ఈ సినిమాను KL నారాయణ గారు దుర్గార్స్ బ్యానర్పై తీస్తున్నారని మనకు తెలిసింది. సో అందరికీ తెలిసింది ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ అండ్ ఇంగ్లీష్ భాషలో పాన్ వరల్డ్ వ్యాప్తంగా తీస్తున్నారని మనకు తెలిసింది. ఈ కేటగిరీలో రాబోతున్న బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ AA 29 అంటే అల్లు అర్జున్ గారి 22వ 29 మూవీ. అల్లు అర్జున్ గారి పుష్ప 2 బిగ్గెస్ట్ హిట్ తర్వాత, పాన్ ఇండియా వ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ అయిన తర్వాత ఆ హీరో అల్లు అర్జున్ గారు అండ్ జవాన్ మూవీ హిట్ అయిన తర్వాత ఆ సినిమా డైరెక్టర్ అట్లే గారు ఈ సినిమాను తీయబోతున్నారు. అట్లే గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు తీస్తున్న ఫస్ట్ మూవీ. ఈ సినిమాను సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్తో బిగ్గెస్ట్ బడ్జెట్ తీయబోతున్న సన్ పిక్చర్స్ వాళ్ళు ఈ సినిమాని తీయబోతున్నారు. సన్ పిక్చర్స్ వాళ్ళు జైలర్ మూవీ తర్వాత ఈ సినిమాని తీస్తున్నారు కాబట్టి ఈ సినిమాపై చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. సన్ పిక్చర్స్, అట్లీ అండ్ అల్లు అర్జున్ గారి కలయికలో రాబోతున్న ఫస్ట్ మూవీ. ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి దీపికా పదుకోనే గారిని ఆల్రెడీ తీసుకున్నారు. దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పటికే చేశారు. దీపికా పదుకోనే గారు, అల్లు అర్జున్ అండ్ అట్లీ సన్ పిక్చర్స్ కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీ. ఇందులో VFX అంటే గ్రాఫిక్స్ పనులు ఎక్కువ ఉంటాయి, కంప్యూటర్ గ్రాఫిక్స్ అని తెలిసింది. ఈ సినిమాను దాదాపు నాకు తెలిసి ఒక 1,000 కోట్ల బడ్జెట్తోనే తీస్తున్నారని మనకు తెలిసింది. ఈ సినిమాను కూడా పాన్ వరల్డ్ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలో తీస్తున్నారని మనకు తెలిసింది. సో ఇప్పటివరకు ఉన్న మనకు సమాచారం ప్రకారం ఈ సినిమా గురించి ఇది అప్డేట్స్. ఈ సినిమా గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళైనా, హిందీ వాళ్ళైనా చాలామంది వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ కేటగిరీలో రాబోతున్న మరో బిగ్గెస్ట్
బడ్జెట్ మూవీ బిగ్గెస్ట్ కాస్టింగ్తో మరో మూవీ స్పిరిట్. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్షన్ చేస్తున్నారు. ప్రభాస్ ఇందులో యాక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ గారు కల్కి అని బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఈ సినిమాలో చేయబోతున్నారు. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు యానిమల్ అని బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఈ సినిమా డైరెక్షన్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి సందీప్ రెడ్డి వంగ గారు హిందీలో తర్వాత ఫస్ట్ టైం తెలుగులో ఆఫ్టర్ లాంగ్ టైం చేయబోతున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత ఇందులో ప్రభాస్ గారు హీరో యాక్ట్ చేయబోతున్నారు. ముందుగా దీపిక పదుకొన్ కానీ హీరోయిన్ అనుకున్న కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దీప్తి దిమ్రి ఇందులో హీరోయిన్ యాక్ట్ చేయబోతుంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా చేయబోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలలో. దీని కూడా బడ్జెట్ భారీగానే ఉండబోతున్నామని తెలిసింది. దాదాపు 400 నుంచి 500 కోట్లు కోస్ట్లతో ఈ సినిమా తీస్తున్నారని మనకు తెలిసింది. ఈ సినిమాపై అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తెలుగులో అయితే. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ తెలుగు డైరెక్టర్, ప్రభాస్ తెలుగు హీరో చేయబోతున్నారు కాబట్టి ఇందులో ప్రభాస్ గారు ఒక పోలీస్ ఆఫీసర్గా చేయబోతున్నారని మనకు తెలిసింది. ఈ సినిమాపై తెలుగులో, హిందీలో అండ్ ఇండియా వ్యాప్తంగా చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్తో రూపొందించబోతున్నారు. ఈ కేటగిరీలో రాబోతున్న మరో బిగ్గెస్ట్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రస్తుతం అయితే వర్కింగ్ టైటిల్ డ్రాగన్గా ఉంది. అంటే ఎన్టీఆర్ గారి ప్రశాంత్ నీల్ గారి మూవీ. ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో రాబోతున్న ఫస్ట్ మూవీ. ఈ సినిమా కలకత్తా బ్యాక్డ్రాప్లో ఉంటుందని తెలిసింది. ఈ సినిమాను మైత్రి మూవీస్ మేకర్స్ బ్యానర్పై తీస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 500 కోట్లు ఉంటుందని తెలిసింది. ఈ సినిమాలో పార్ట్ 1గా పార్ట్ 2 అనేది మనకి ఇప్పుడు తెలియదు కానీ, ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు ప్రతి మూవీని పార్ట్ 1 పార్ట్ 2 తిరగతేస్తుంది. ఈ సినిమా ప్రస్తుతానికి అయితే పార్ట్ 1గా రూపొందబడుతుంది. ఈ సినిమాలో కూడా ఇండియాలోని బిగ్గెస్ట్ యాక్టర్స్ యాక్ట్ చేయబోతుందని తెలిసింది. అండ్ ఈ సినిమాను ప్రస్తుతం అయితే షూటింగ్ జరుగుతుంది. ఆఫీషియల్ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇది తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతుందని తెలిసింది. ఈ సినిమా కూడా బడ్జెట్ చాలా ఉంది. ఈ సినిమాపై కూడా ఇండియా వ్యాప్తంగా చాలా అంచనాలు చాలా ఉన్నాయి. ఈ కేటగిరీలో రాబోతున్న మరొక మూవీ పెద్ది అనే సినిమాను ఎన్టీఆర్ కాదు, రామ్ చరణ్ అండ్ ఉప్పెన డైరెక్టర్ బుజ్జి బాబు సానా గారి డైరెక్షన్లో రాబోతుంది. ఈ సినిమాను కూడా మైత్రి మూవీస్ బ్యానర్పై సుకుమార్ రైటింగ్స్లో తీస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా ఏ రెహమాన్ చేయబోతున్నారు. ఈ సినిమా ఉప్పెన సినిమా అనే బ్లాక్ బస్టర్ తర్వాత బుజ్జి బాబు గారు తీస్తున్న సినిమా. దాదాపు 5 సంవత్సరాలు అయింది ఉప్పెన సినిమా రిలీజ్ అయ్యి. ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది. సో ఈ సినిమాకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా క్రికెట్, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో రాబోతుంది. ఈ సినిమా కూడా బడ్జెట్ దాదాపు 5 కోట్లు ఉంటుందని మనకు తెలిసింది. ఈ సినిమాలో కూడా చాలా పెద్ద యాక్టర్స్ యాక్ట్ చేయబోతుందని తెలిసింది. సో ఈ సినిమాపై కూడా ఇండియా వ్యాప్తంగా చాలా అంచనాలు ఉన్నాయి. ఇటీవలే నాగవంశి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎన్టీఆర్ గారి త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఒక మూవీ తీస్తున్నామని. ఆ సినిమా రామాయణం తరహాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో తీయబోతున్నామని. అది ఒక పౌరాణిక మైథలాజికల్ మూవీ అని తను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సినిమాను ఎన్టీఆర్ గారి అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబినేషన్లో తీస్తున్నారు. ఎన్టీఆర్ గారి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబినేషన్లో గతంలో వచ్చిన అరవింద సమేత బ్యానర్లోనే ఈ సినిమాను కూడా తీయబోతున్నారు. ఈ సినిమాను కూడా చాలా భారీ బడ్జెట్తో తీస్తున్నారని నాగవంశి గారు ఈ మధ్యలో అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటివరకు అయితే ఏం స్టార్ట్ అయ్యగలని నాగవంశి గారు ఒక ఇంటర్వ్యూలో మాత్రం చెప్పారు. ఇది కూడా బిగ్గెస్ట్ బడ్జెట్తో రాబోతున్న సినిమా. నెక్స్ట్ బిగ్గెస్ట్ బడ్జెట్లో రాబోతున్న మరొక సినిమా జైలర్ 2ను నిల్సన్ గారు తీయబోతున్నారు సన్ పిక్చర్ బ్యానర్పై. ఎందుకంటే జైలర్ 1 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. జైలర్ 2లో కూడా రజనీకాంత్ గారు యాక్ట్ చేయబోతున్నారు. ఇందులో బాలకృష్ణ గారు ఇంకా చాలామంది యాక్టర్స్ యాక్ట్ చేయబోతున్నారు. జైలర్ 2 కూడా చాలా భారీ బడ్జెట్తో రేపొందబోతుందని మనకు తెలిసింది. అండ్ జైలర్ 2 కాక కల్కి కూడా కూలీ అనే సినిమా రాబోతుంది. కూలీ సినిమా కూడా డైరెక్షన్ చేస్తుంది లోకేష్ కనకరాజు గారు. ఇందులో నాగార్జున గారు, శివరాజ్ కుమార్ గారు, అమీర్ ఖాన్ గారు ఇట్లా ఇండియాలోని బిగ్గెస్ట్ యాక్టర్స్ యాక్ట్ చేయబోతుందని మనకు తెలిసింది. సో నాకు తెలిసి కూలీ అండ్ జైలర్పై ఇండియా వ్యాప్తంగా చాలా తమిళనాడులోని, తెలుగులోని చాలా ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. సో కూలీ అండ్ జైలర్ బిగ్గెస్ట్ బడ్జెట్తో రాబోతున్నాయి. సో ఇప్పటి వరకు మనం పార్ట్ 1 మూవీల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2 మూవీలు అంటే ఇంతకుముందు పార్ట్ 1 వచ్చి ఇప్పుడు రాబోతున్న వెయిట్ చేస్తున్న మూవీలు అంటే అందులో సలార్ 2 ఉంటుంది. సలార్ 1 వచ్చి చాలా పెద్ద హిట్ అయింది. కానీ సలార్ 2 ఇంతవరకు షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. సలార్ 2 కోసం ప్రభాస్ అభిమానులు చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో సలార్ 2 కూడా రాబోతుంది. ఇది కూడా భారీ బడ్జెట్తో రూపొందబోతుందని మనకు తెలిసింది. ప్రశాంత్ నీల్ గారు ఈ మధ్యలో చెప్పారు ఇదే కేటగిరీలో వస్తున్న ఇంకో సినిమా దేవరా 2 మూవీ ఉంటుందని ఎన్టీఆర్ గారు ఈ మధ్యలో ఆఫీషియల్గా అనౌన్స్ చేశారు. దేవరా 1 ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసింది. సో దేవరా 2 మూవీ కూడా చాలా భారీ బడ్జెట్తో రూపొందించబోతుందని మనకు తెలిసింది. ఇదే కేటగిరీలో రాబోతున్న మరో పార్ట్ 2 మూవీ కల్కి 2లో ప్రభాస్ గారు, దీపిక పదుకొన్, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు యాక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా కూడా కల్కి 1 రేంజ్లో ఉండబోతుంది. కల్కి 1 ఒక 600 కోట్లతో తీస్తే ఈ సినిమా కూడా అదే బడ్జెట్తో రూపొందించబోతుందని తెలిసింది. ఎందుకంటే కల్కి 1 చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి. సో ఇవి ఇండియాలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీలు, అప్కమింగ్ భారీ బడ్జెట్ మూవీస్. ఇవన్నీ పార్ట్ 1, పార్ట్ 2 మూవీస్. ఇది లిస్ట్ ఇప్పటి వరకు అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.